అవుట్ సోర్సింగ్ అయిపోయింది. కరిగిపోయిన జీవితం అయిపోయింది. స్విగ్గీ జొమాటో బతుకైపోయింది. ఆత్మీయ జీవితం కూడా, ప్రార్థనా జీవితం కూడా అందుబాటులో ఎవడో అడుగు 100 వేయబడేసి కొంచెం ప్రార్థన చేయవా, మాకు కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి. నీ ఇబ్బంది ఏంటి? ఎక్కువసేపు ప్రార్థన చేయలేండి, అదే నా ఇబ్బంది. నువ్వు చెయ్యి, నీకు ఇస్తాను డబ్బులు. వాడికున్న ఇబ్బందుల్లోకెల్లా పెద్ద ఇబ్బంది ఏంటంటే కనీసం ఆ సమస్య పరిష్కారం వైపు ప్రార్థనలు ఉండటం వాడికి చాలా కష్టం. అన్నిటికని పెద్ద ఇబ్బంది అదే. 100 కాబట్టి 500 ఇస్తాను, నువ్వు చెయ్యి, బాగా చెయ్యి, ప్రార్థన చెయ్యి, చాలు మాకు. పిల్లరా, దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను, ఈ అంశాన్ని వదలలేక ఈ వారం మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. ప్రసంగం ఏంటి యూట్యూబ్లో కూడా దొరుకుతాయి, ఫేస్బుక్లో దొరుకుతాయి, ఇంటర్నెట్లో ఎన్నో ప్రార్థనలు ఉంటాయి, మంచి ఉపదేశాలు దొరుకుతాయి. కానీ వ్యక్తిగతంగా మీ పక్షంగా ప్రార్థన చేసేవాళ్ళేరే, మీ జీవితంలో కార్యం జరుగునట్లుగా చేతులు ఎత్తేవారేరే, మీ పక్షంగా విజ్ఞాపన చేయటం చేతుల పైకి ఎత్తేవాళ్ళేరే. పోనీ అలాంటి అవసరత మీకు లేదా? అలా ప్రార్థన చేసేవాళ్ళు మీకు అక్కర్లేదా? వారు లేకపోయినా మీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఢోకా లేదా? పోనీ నీవే ఆ స్థానానికి ఎంపిక చేయబడకపోతే ఆ చేతులను ఆదుకునే పాటి పని చేయలేవా? నీవు పోరాడుతున్నా నీ బ్రతుకులో కొండ మీద చేతులెత్తే వారిని బట్టే నీకు విజయం. పాలెములో ప్రజలందరూ బాగుండాలని ఆ చేతులు ఎత్తే వారి చేతులను ఆదుకునే ఒకరో ఇద్దరుగా నీ భర్త నీ భార్య ఉండడం వల్ల వచ్చే దీవెనకు నీవు పాత్రుడు కాదా?